న్యూ ఇయర్ రాగానే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాన్న నాకు ఒక 1000 ఇవ్వవా, అమ్మ పండగ వస్తుంది నాకు కొత్త బట్టలు తీసివ్వు, కాలేజీలకి స్కూళ్ళకి వెళ్లేటప్పుడు పాకెట్ మనీ, పొరపాటున డబ్బులు లేవని చెప్పారా అంతే ఇంట్లో గొడవలు రచ్చ. అవును కదా, అంతేనా? కొన్ని రోజులు మాట్లాడుకోకుండా కూడా ఉంటారు కొంతమంది. ఎందుకంటే పేరెంట్స్ ఉంటే వాళ్ళ విలువ మనకు ఎప్పటికీ తెలియదు కదా. ఎంత గొడవ పడినా ఎన్ని తిట్టుకున్నా కానీ మన పేరెంట్స్ మనకి పేరెంట్స్ కాకుండా పోతారా? మనం వాళ్ళకి పిల్లలం కాకుండా పోతామా? అసలు అదంతా పక్కన పెడితే మన కళ్ళ ముందే వాళ్ళ ప్రాణాలు పోతుంటే ఎలా ఉంటది పరిస్థితి, ఏమి చేయలేకపోతున్నామే అని ఆ బాధ మాటలో చెప్పలేం కదా. ఈ రోజు మన సబ్స్క్రైబర్ స్టోరీ అయితే ఇదే. పేరెంట్స్ మీద కోపంగా ఉన్న వాళ్ళు, పేరెంట్స్ అంటే అసలు పడని వాళ్ళు అందరూ మన సబ్స్క్రైబర్ ఈ స్టోరీని మాత్రం ఖచ్చితంగా వినండి. మనుషులు ఎప్పుడు శాశ్వతం కాదు ఈ భూమి మీద. కొన్ని రోజులు కోపంగా ఉండి తర్వాత మాట్లాడదాంలే అనుకోకండి. హాయ్ సిస్టర్, నా పేరు మణికంఠ. మేము నెల్లూరులో ఉంటాము. పుత్తూరు కట్లు ఐడియా ఉందా మీకు? కాలు విరిగిన, చెయ్యి విరిగిన పాతకాలం పద్ధతిలో కొన్ని ఆకులని నూరి విరిగిన ప్లేస్ లో పెట్టి కట్టు కడుతుంటారు. మా నాన్న కూడా పుత్తూరు కట్లు కడుతుంటారు. చాలా మందికి మా నాన్న దగ్గరికి వచ్చాకే వాళ్ళకున్న ప్రాబ్లం తగ్గిపోయిందని చెప్పేవాళ్ళు. నాన్నకి మంత్లీ శాలరీలా కాకుండా పేషెంట్స్ వచ్చేదాన్ని బట్టి, అంటే ఏ రోజుకి ఆ రోజే మనీ వస్తుండేవి. మా నాన్న తీసుకొచ్చి మా ఇంట్లో బీరువాలో పెట్టేవాళ్ళు. మా ఇంట్లో ఏంటంటే బీరువాలో పెట్టిన మనీ అసలు లెక్కేయరు. ఎంత ఉంది ఎంత లేదు, ఏమైనా మిస్ అయ్యాయా ఏం చూసుకోరు. 1 మంత్ కి ఒకసారి చూస్తారు అంతే. 1 మంత్ కి ఒకసారి తీసి అప్పుడు గోల్డ్ కానీ ఇలా పెద్ద పెద్ద వస్తువులు తీసుకుంటూ ఉంటారు.